విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. నెల్లూరులో డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నగర కూడల్లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయవలసిన బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ తెలిపినట్లుగా ఎంతో మంది పేదలకు ఉచితంగా అన్నం వడ్డించిన డొక్కా సీతమ్మ పేరున నెల్లూరు సిటీ 16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా నెల్లూరు సిటీ పర్యవేక్షకులు గునుకుల కిషోర్, సతీమణి 16వ డివిజన్ మహిళా నాయకురాలు గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 16వ వార్డులో చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టాలని అజయ్ సార్ కోరడం జరిగింది. ఇక్కడ ఈరోజు డొక్కా సీతమ్మ చలివేంద్రం 16వ వార్డులో ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ 16వ వార్డులో ఎవరికి ఏమన్నా సమస్యలు ఉంటే మేము అడగడం జరుగుతుంది. అడిగి వాళ్ళకి ఏది కావాలో అది చేయడం జరుగుతుంది. అలాగే ఈ వార్డులో ఉన్న ఈరోజు ఇచ్చేసిన జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, టీడీపీ నాయకులు కానీ, కూటమి ప్రభుత్వ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో ఎండ పెరుగుతూ ఉంది, అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి అని ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరు మీద చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 3 నెలలు ఎండాకాలం రన్ అవుతుంది. ఈ 3 నెలలు కూడా తగ్గకుండా 90 రోజులు మజ్జిగ చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నగరంలో పలు కూడల్లో కూడా ఈ విధంగా చేయమని అజయ్ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తాం. ఇకపోతే ఈరోజు మీడియా ముఖంగా ఒక ముఖ్య సందేశం, రౌడీయిజం హీరోయిజం కాదు, విచ్చలవిడితనం, బాధ్యత రాహిత్యం యువతలో పెరిగిపోయింది. నిన్నటి రోజున మన నగర డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగిన రైడ్లు, ట్రిపుల్ రైడ్లు, తాగినోళ్ళు, కొట్టుకున్నోళ్ళు ఇదే పనిగా ఉంది. విచ్చలవిడితనం పెరిగిపోయింది. యువతని కట్టడి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 8 గంటల పైన మా పిల్లోడు ట్రిపుల్ రైడ్లో వెళ్తున్నాడు, కొద్దిగా తాగున్నాడు, వాళ్ళని రక్షించండి, కొద్ది కొట్టుకున్నారు, మా వాడి ప్రమేయం లేదు, వాడిని పక్క తీసుకెళ్ళండి అనేక రకమైన ఫోన్స్ వస్తున్నాయి. ఈ రోజున నెల్లూరు నగరంలో 25 సంవత్సరాల లోపల యువత నేరాలకు పాల్పడుతున్నారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు పేపర్లో వేయడం కూడా చూసాం. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో 8 పైన యువత ఏం చేస్తున్నారు అని ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. దూరంగా ఉన్న తల్లిదండ్రులు కూడా ఇక్కడ చదువు రీత్యా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ గురించి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. 8 తర్వాత వాళ్ళ కదలికలు ఎట్లా ఉన్నాయి ఏమిటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేర చరిత్ర ఒక హిస్టరీ కాదు, ఒక చరిత్ర ఏం కాదు. దానివల్ల బాగా ఇబ్బంది పడతారు. అటెంప్ట్ మర్డర్లో కానీ, హత్య కేసుల్లో కానీ గత దశాబ్దం కింద వీటిని ఫేస్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు కారాగారాల్లో ఉన్నారు. జీవితం మొత్తం పాడైపోతుంది. బాధ్యతగా ప్రవర్తించండి, లెక్కలేని తరంగా ప్రవర్తించొద్దు. చిన్న విషయానికి కూడా హెసిటేట్ అయిపోయి కోపాన్ని చూపించి అది హీరోయిజం అనుకుంటున్నారు. లెక్కలేని తనాన్ని తగ్గించుకోండి అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున మెసేజ్ ఇస్తున్నాం. రానున్న రోజుల్లో దీని గురించి ఒక ర్యాలీ కూడా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. వేములపాటి అజయ్ గారి సూచనతో దీన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాను. 16వ డివిజన్లో విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతి గడపని చేరి ఏదైనా సమస్య ఉంటే కూటమి ప్రభుత్వం తరఫున సత్వరమైన పరిష్కారం అందించే విధంగా ముందుకు నడుస్తాం. ఇప్పటికే డ్రైనేజ్ సమస్యలు అయితేమి, కరెంటు సమస్యలు అయితేమి, అక్కడక్కడ గుంటల సమస్యలు అయితేమి ప్రత్యక్షంగా గంటల వ్యవధిలో పరిష్కరించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి ముందుకు వచ్చింది. ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్తాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయం పేదరిక నిర్మూలన. ఎక్కడ అవసరం ఉందో అక్కడ జనసేన పార్టీ నిలబడే విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, అదేగా మద్దతుదారులకు, జన సైనికులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మహాతల్లి డొక్కా సీతమ్మ గారి
పేరు పెట్టి చలివేంద్రాలని ఏర్పాటు చేయడం అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు 16వ వార్డులో విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మంచి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి, వారి భర్త గారైనటువంటి గునుకుల కిషోర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున. అదేవిధంగా నెల్లూరు నగరంలో 54 వార్డుల్లో అనేక కూడళ్లలో జనసేన పార్టీ తరఫున ఇలాంటి చలివేంద్రాలని ఏర్పాటు చేయమని చెప్పి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్, అదేవిధంగా మా వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఇలాంటి చలివేంద్రాలని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. వీటి చలివేంద్రాలని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై జన్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.